వస్తున్నాయి ఇంటర్నల్. ఇప్పుడు బయటికి ఏమీ తెలియట్లేదు చరణ్ కౌశిక్ గారు. అంటే ఒక యుద్ధం, ఒక వీరుడు రెండు యుద్ధాలలాగా, లోపల యుద్ధం బయట యుద్ధం కాంగ్రెస్ పార్టీలో ఎవరికైనా తప్పదు. ఇప్పటికైతే అందరూ ఎలైన్ అయిపోయారు ఆయనతోటి, బట్టి గారు కానివ్వండి, ఉత్తమ్ కానివ్వండి, కోమటిరెడ్డి కానివ్వండి, సీనియర్ మంత్రులు. కానీ మరి ఎర్రబెల్ లాంటి వాళ్ళు చేసే కామెంట్స్ సెన్సేషనలిజం కోసం చేశారా అంటే, మాజీ మంత్రి ఆయన కూడా పెద్ద నాయకుడు రేవంత్ రెడ్డికి అప్పట్లో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి తగాదాలే ఎప్పుడు చూసినా. సో వాట్ డూ యూ థింక్? అంటే కాంగ్రెస్ పార్టీ నిజంగానే అందరూ అడ్జస్ట్ అయిపోయి జరుగుతోందా, లేకపోతే టైమింగ్ ఒకవైపున ఈ రకమైన ముసలం పుట్టిందని రావడం, మరోవైపు కేసీఆర్ బయటకు వచ్చి ఒకసారి అందరినీ దులుపుకోండి, మొత్తం అంతా జూలు విదిల్చి బయటికి రండి అని పిలవడము, ఎక్కడో లింక్ చేయాల్సిన అవసరం కనిపిస్తుందని నా ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీ సమిష్టి నాయకత్వంలో ముందుకు పోతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పటి వరకు మీరు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, లేకపోతే ఇంకా ఏ నాయకుడైనా మాట్లాడినా మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కావచ్చు, పార్టీ మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో సమిష్టి నాయకత్వంలో ముందుకు పోతుంది. ఏ నిర్ణయం అయినా కూడా కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు, మా పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, రేవంత్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ వారు. అదే కాకుండా జిల్లాల వారిగా మీటింగ్ జరిగినప్పుడు కూడా జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉంటాడు, జిల్లా మంత్రి ఉంటారు, వాళ్ళతో కానీ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, లేకపోతే ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ వారితో అందరూ వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేసినందుకే మీనాక్షి నటరాజన్ తీసుకొచ్చారు. ఇప్పుడు వెరీ క్లోజ్, అంటే మున్షి కూడా క్లోజ్ అయినా కూడా బయట వినపడుతున్న మాట ఒకటి చిన్న ఇంటర్వెన్షన్ బయట ఆయనే క్లారిఫై చేయాలి, మన కౌశిక్ గారు క్లారిఫై చేద్దరు. ఎందుకంటే బయట వినపడుతుంది ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేను సీఎంని చేయాలనే ఆలోచనలో ఉన్నారు, ఈయన పక్కన పెట్టి అనేది. దాంతో ఏంటంటే అందుకే రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో నేనే లాస్ట్ రెడ్డి సీఎం అని మాట్లాడటం, అవసరమైతే నేనే లాస్ట్ రెడ్డి సీఎం అయినా పర్వాలేదని మాట్లాడటం. ఎందుకంటే పొంగులేటి గారి గడ్డి కొట్టే ఆలోచనలో అట్లా చాలా ఉన్నాయి, చాలా పెద్ద చర్చ నడుస్తున్నాయి. మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆయన ఏమన్నారు, త్వరలో బీసీ ముఖ్యమంత్రి ఈసారి కాంగ్రెస్ పార్టీలో అవుతారని. ఇట్లా అందుకే మీరు చెప్పండి సార్, ఇవన్నీ వక్రీకరించి చెప్పండి. మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏదైనా సాధ్యమే, బీసీ ముఖ్యమంత్రి అయితే ఎప్పుడో ఒకసారి అని చెప్పిండు, దానికి నెక్స్ట్ సార్ అవుతారని చెప్పారు. మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటంటే, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పిన దాని ప్రకారం మేము కులగన్న చేసినాం, మాకు రాహుల్ గాంధీ గారి మాట వేదం అని చెప్పేసి మాట్లాడితే తీర్మాన మల్లన్న సంబంధించి ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఒక ఆయన అంటున్నాడు లాస్ట్ ముఖ్యమంత్రి అని చెప్పేసి అంటున్నాడు. కానీ మేము కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి కానీ రాహుల్ గాంధీ నిర్ణయానికి కట్టుబడిన అని చెప్పి మాట్లాడిండు. దానికి ఏదో పెద్ద క్యాంపులు నడుస్తున్నాయి సార్, ఎక్కడ ఏ క్యాంపులు లేవు. కాంగ్రెస్ పార్టీ సమిష్టి నాయకత్వంలో ముందుకు పోతా ఉంది. అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం లేదు సార్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్య పాత్ర పోషిస్తారు. పార్టీలో మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. ఇక్కడ ఎలాంటి గ్రూపులు లేవు, తగాదాలు లేవు. రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయింది కాబట్టి ఆ వ్యవస్థను, దోషమైన వ్యవస్థను పునరుద్ధరించి ఖర్చులు తక్కువ చేసిన ఆదాయం అన్నారు. కాబట్టి కేసీఆర్ అన్న మాట చెప్తా, రాష్ట్రం మేము నడిపించేటప్పుడు అధికారులతో ఎట్లా పని చేయించుకోవాలో మేము చెప్పి చేయించుకునే వాళ్ళం, చక్కగా అభివృద్ధి బాటలోకి వెళ్ళేది. ఇప్పుడు రాను తిరోగమనం వైపు మళ్ళీ ఎందుకైతే మనం పోరాడామో మళ్ళీ ఆ పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. సార్, ఇప్పుడు నిజంగానే కేసీఆర్ గారు మూడోసారి గెలిచి ఉంటే, రాజపక్సే శ్రీలంక అధ్యక్షుని ఎట్లయితే తరిమి కొట్టారో, కేసీఆర్ కుటుంబాన్ని మొత్తం తరిమి కొడితే విదేశాల్లో పారిపోయేవాళ్ళు. ఎందుకంటే 40,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్ బాగి పెట్టిపోయారు సార్. మొత్తం ఆర్థికంగా చితికిపోయింది రాష్ట్రం. 12వ రోజు మీద మేము ఆర్బీఐ ఓడితో ఆధారపడి బతికే పరిస్థితి వచ్చింది. అసెంబ్లీ కోసం సమానం చెప్తాం కదా, తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోయిండో, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసినా చెప్తాం సార్. జీడీపీ అండి, జాతీయ స్థాయి జీడీపీ ఎంత పడి 8% జీడీపీ 6.3 పడ్డది కదా. జాతీయ స్థాయిలో విపత్తు వచ్చి అన్ని రాష్ట్రాలు కుదేలు అవుతుంటే ఇక ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా? మల్ల యాదవ్ గారు ఏం చెప్తారు? అంటే అభివృద్ధి విషయంలో కేసీఆర్ గారు చేసిన కామెంట్ మీద చరణ్ కౌశిక్ కౌంటర్, అలాగే కాంగ్రెస్